హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కుమార్. 4 రోజుల క్రితం అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. పైరసీ చేసే వాళ్ళనైతే కొంతమందినైతే పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం గానీ, అందరూ అవాక్కయ్యే విషయాలైతే అందరూ తెలుసుకోవడం అయితే జరిగింది. అయితే ఇది జరిగిన వెంటనే ఐబొమ్మ వాళ్ళు రియాక్ట్ అవ్వటం, దానికంటే ఎక్కువ జనాలు అవాక్కయ్యారు. ఎందుకంటే వాళ్ళు భయపడడం కాకుండా పోలీసులనే బెదిరించి మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న టైప్‌లో అయితే ఒక నోట్‌నైతే రిలీజ్ చేయటం జరిగింది వాళ్ళ వెబ్‌సైట్‌లో. అది ఇంకా జనాలనైతే అసలు చాలా షాకింగ్‌కి గురిచేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ సమాధానం ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కూడా. అయితే వాళ్ళు రిలీజ్ చేసిన నోటులో విషయాలు చదివిన తర్వాత వాళ్ళు కొన్ని క్వెషన్స్ అడిగారు. ఆ క్వెషన్స్ విన్న తర్వాత కొంతమందికి, అంటే కొంతమందికి కాదు, చాలా మందికి కూడా దాంట్లో వాస్తవాలు లేకుండా పోలేదు అనే విషయానికైతే చాలామంది ఒక క్లారిటీకైతే వచ్చేసారు. అంటే వాళ్ళడిగిన దాంట్లో తప్పేంటి? అంటే లైక్ సినిమాల్లో హీరోలు బ్యాక్‌గ్రౌండ్‌లో తప్పులు చేస్తూ ఒక మంచి పని చేయాలనుకుంటారు కదా! అలాంటి ఒక ఎలివేషన్ ఇచ్చే రేంజ్‌లో అయితే ఆ పోస్ట్ అయితే ఆ నోట్ అయితే అనిపించింది జనాలందరూ కూడా. అంటే చాలా వరకు ఇప్పటిదాకా వాళ్ళని తప్పు పట్టిన వాళ్ళు కూడా అది చదివిన తర్వాత కరెక్టే కదా! వీళ్ళు మన కోసమే చేస్తున్నారు కదా! అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఏది ఏమైనప్పటికి కూడా వాళ్ళు చేసిన దాన్ని ఎంత సమర్థించుకుంటూ వచ్చినా గానీ, వాళ్ళు చేసిందైతే ముమ్మాటికి తప్పనే చెప్పాలి. ఎందుకంటే మంచి చేయాలన్నా గానీ దానికంటూ ఒక రూట్ ఉంటుంది. ఒక దారి ఉంటుంది. అంటే ఏ దారిలో వెళ్ళాలి, ఎలా చేయాలనేది ఒకటి ఉంటుంది. ఎలా పడితే అలా చేసేసి మేము మంచి చేసేస్తామంటే ఇది సినిమా కాదు గదా! అంటే ఇప్పుడు 'పుష్ప' సినిమా ఉంది. మేము ఆ రూట్‌లో ఎళ్ళిపోయి జనాలకి మంచి చేస్తామన్నా అది కాదు. ఇప్పుడు 'కిక్' సినిమా ఉంది. దొంగతనాలు చేసేసి మేము వాళ్ళకి హెల్ప్ చేసేస్తామన్నా గానీ, అది సినిమాలో చూడటానికి బావుంటుంది గానీ, రియాలిటీలో అయితే వర్కౌట్ అవ్వదు. అంటే ఇప్పుడు అలాంటి సినిమాని తలపించేలాగా అయితే ఐబొమ్మ పెట్టిన పోస్ట్ అయితే కనిపిస్తుంది. సో, వాళ్ళసలా నోట్‌లో ఏం పెట్టారు, ఏంటి అనేదైతే చెప్పే ప్రయత్నం చేద్దాము. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే, మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తాం. అంటే ఇదొచ్చేసి పోలీసులకి వార్నింగ్ అనమాట. అంటే మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తామని చెప్పేసి పోలీసులకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళని కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రింట్ అమ్మిన తర్వాత, అంటే థియేటర్‌లో సినిమా రిలీజ్ అయ్యే టైంలో, థియేటర్‌లో రిలీజ్ అయ్యే టైంలో వీడియోలు తీసి రికార్డులు చేసి వీళ్ళు వెబ్‌సైట్‌లకి అమ్ముతూ ఉంటారు. అంటే పైరసీ. థియేటర్ పైరసీ చేసే వాళ్ళ మీద కాకుండా ఓటీటీకి వచ్చే టైంలో ఓటీటీ మూవీస్ మీద మీరు ఓటీటీ రెవెన్యూ కోసం ఓటీటీలో రిలీజ్ అయ్యే ముందు ఈడ పైరసీ అవుతుందనేసి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అది కాదు చేయాల్సింది. మీరు థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు పైరసీ తీస్తున్నారు కదా! వాళ్ళని మీరు ఫోకస్ చేయాలి. మా మీద కాదు. అంటే ఇక్కడ థియేటరోళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఎట్టబోయినా పర్లేదు. ఓటీటీ రెవెన్యూ మీరు చూసుకుంటున్నారా? అని చెప్పేసైతే వాళ్ళు క్వెషన్ అడగటం జరిగింది. యాక్చువల్‌గా దాంట్లో గూడా ఎంతో కొంత నిజం ఉంది గదా! ఇప్పుడు వీళ్ళు పైరసీ చేసే వాళ్ళ మీద థియేటర్‌లో ఎవరు రికార్డులు చేస్తున్నారు? ఏంటి? అనే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాంటిది వదిలేసి ఓటీటీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది అతని సైడ్ కొంచెం లాజికల్‌గా పాయింట్ అనిపించింది. అంటే ఇక్కడ అతన్ని సమర్థించుతున్నామని కాదు. కాకపోతే అతను అడిగిన పాయింట్‌లయితే ఎంతో కొంత నిజం ఉంది కదా! అనేది మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఒక క్వెషన్ రైజ్ చేశాడు. హీరోలకి అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా, ఎవరైనా. అది నిజమే కదా! హీరోలకి అంతంత రెమ్యునరేషన్‌లు ఇస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇంకో క్వెషన్ అడిగాడు. దాంట్లో క్లారిటీ ఇచ్చేద్దాం మొత్తం. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసుకున్నా వస్తాయి. కానీ మీ హీరో, హీరోయిన్‌కి వస్తాయా? దీంట్లో అయితే 100% 100కి 100% అయితే నిజముంది. ఎందుకంటే మొన్న గూడా వీళ్ళు సమ్మెలు చేశారు, చాలా చేశారు. ఏది హండ్రెడ్స్‌లో పెంచుకోవడానికి. హండ్రెడ్స్‌లో పెంచుకోవడానికి వీళ్ళు సమ్మెలే చేయాల్సొచ్చింది.
ధర్నాలు చేయాల్సి వచ్చింది. కానీ హీరోలకు మాత్రం కోట్లలో రెమ్యునరేషన్లు వాళ్ళు ఏం చేయకపోయినా అట్లా ఇచ్చేస్తారు. అదేమంటే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే సినిమా మీద ఎంతో మంది బతుకుతున్నారని చెప్తున్నారు. వాస్తవమే, సినిమా మీద ఎంతో మంది బతుకుతున్నారు. కానీ ఆ బతికే వాళ్ళంతా ఈ ఈ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఆఫీస్ బాయ్లో లేకపోతే లైట్ బాయ్లో, ఈ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళకి మాత్రం మీరు 100 కోట్లు పెట్టి సినిమా తీసినా, 1000 కోట్లు పెట్టి సినిమా తీసినా, కోటి పెట్టి సినిమా తీసినా వాళ్ళకి ఇచ్చే రూపాయి మాత్రం అంతే. అక్కడ మీరు బడ్జెట్ పెరిగినంత మాత్రం వాళ్ళకి మాత్రం ఏం పెరగట్లేదు. వాళ్ళు ఆ పని కాకుండా కూలి పని చేసుకున్న అదే డబ్బులు వస్తాయి. కానీ ఆ హీరో హీరోయిన్కి వస్తాయా? ఇట్లా ఆర్టిస్టులందరికీ ఇచ్చే డబ్బులు వేరే పని చేస్తే వస్తాయా? అతను అడిగిన దాంట్లో ఖచ్చితంగా నిజం ఉంది. అంటే ఎక్కువ శాతం రెమ్యునరేషన్లకే డబ్బులు పోతున్నాయే తప్ప చిన్న చితక వాళ్ళైతే బాగుపడట్లా. సినిమా పరంగా అయితే చిన్న చితక వాళ్ళు ఎవరు కూడా బాగుపడట్లా. అతను అడిగిన దాంట్లో 100% కరెక్టే, తప్పైతే లేదు. మీరు అంతంత బడ్జెట్లు పెట్టుకోవటం వల్ల అంటే సినిమా ఇండస్ట్రీ దాని మీద ఎంతో బతుకుతున్నారు అనే మాటలు మాత్రం చెప్పకండి. అదైతే వాస్తవం. అంతమంది బతికే వాళ్ళంతా కూడా 10 కోట్లు పెట్టి తీసినా అదే డబ్బులు, 100 కోట్లు పెట్టి తీసినా అదే డబ్బులు. అక్కడ వాళ్ళు లాభం అనేది వాళ్ళకి ఏ రకంగా వస్తుంది చెప్పండి? అంటే ఏదో ఒక పని దొరుకుతుందనే ఒక్క తప్ప వాళ్ళకి అదే డబ్బులు వేరే చేసుకున్నా వస్తాయి. మరి వీళ్ళకి వస్తాయా అంత డబ్బులు? అయితే ఆ పాయింట్ అన్నాడు. ఇంకా మూడోది వచ్చేసి సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్లు మరియు విదేశాల షూటింగ్లకు మరియు ట్రిప్స్కే ఖర్చు పెడుతున్నారు. వాస్తవం, ఇప్పుడు మనమే చెప్పాం. ఎక్కువ శాతం రెమ్యునరేషన్లకే ఖర్చు పెడుతున్నారు, విదేశాలకు షూటింగ్లకి మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ అండ్ లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇప్పుడే చెప్పాం. అంటే ఇక్కడ ఎక్కువ శాతం రెమ్యునరేషన్ వచ్చేసి విదేశాల్లో షూటింగ్ చేయడానికి కానీ, వాళ్ళకి అదే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కానీ, ట్రిప్స్ ఖర్చులు వీటికే ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రొడక్షన్ బాయ్స్కి కానీ లైట్ బాయ్స్కి కానీ ఎంత ఖర్చు పెడుతున్నారని చెప్పి అయితే అడగడం జరిగింది. ఇండియాలో షూట్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా అని చెప్పి అన్నారు. నిజమే కదా. అంటే సినిమా స్కేల్ని పెంచాలి, తప్పులేదు. కానీ అన్నెన్ని కోట్లు ఎందుకు? ఇక్కడ ఆఫీస్ బాయ్కి లైట్ బాయ్కి మాత్రం అదే డబ్బులు. అంటే ఇక్కడ మళ్ళీ ఒక లాజిక్ మాట్లాడతారు, వాళ్ళని చూసే కదా సినిమాకి వస్తుంది అంటున్నారు. అలాంటప్పుడు సినిమా పరిశ్రమ మీద ఎంతో మంది బతుకుతున్నారు, మేమే ఇస్తున్నాం మేమే చేస్తున్నాం అని మాటలు చెప్పకండి. మీరు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకి పనిస్తున్నారు అంతే, వాళ్ళని బతికిస్తున్నాం అని మాత్రం చెప్పకండి అలాంటప్పుడు. యాక్చువల్గా ఇతను అడిగిన క్వశ్చన్లు ఎంతోమంది కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మా ఫ్యాను మా హీరో అని చెప్పేసి ఎక్కువ కలెక్షన్లు వస్తే అట్లా ఇట్లా అని చెప్పేసి అనుకోవటం వల్ల ఇది కామన్ మ్యాన్స్, పేద ప్రజల మీద చాలా భారం పడుతుంది. అంటే మళ్ళీ మీరు దీనికి అంటారు, ఎవడు చూడమన్నాడు సినిమా, అంత అది నిత్యావసరం కాదు కదా, ఎవడు చూడమన్నాడు అంటారు. ఇక్కడ ఎవరు చూసేది కాదండి. మీరు పేదవాళ్ళకి, కార్మికులకి, సినీ కార్మికులకి మేము చెయ్యటం వల్లే వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందని చెప్పి మీరే అంటున్నారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ వీళ్ళకే భారం. మీరు సినిమా అంత బడ్జెట్ పెట్టడం వల్ల యూజే లేదు. సరే, అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి మా మీద రుద్ది ఎక్కువగా అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు. వాస్తవమే, వాళ్ళ సినిమా రేట్లు బడ్జెట్లు పెంచేసి డిస్ట్రిబ్యూటర్లకి ఆ బడ్జెట్ని రికవరీ చేసుకోవడానికి ఎక్కువ అమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, థియేటర్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ అంతా వాళ్ళ డబ్బులు అంటే అక్కడ ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు రికవరీ చేసుకోవడం కోసం టికెట్ రేటు పెంచుతున్నారు. ఇక్కడ ఫైనల్గా మళ్ళీ మధ్యతరగతి వాడే ఇబ్బంది పడుతున్నాడు. ఇదైతే నిజంగా అది వాస్తవమే. మా మీద ఫోకస్ చేయటం ఆపండి, లేదంటే మేము మీ మీద ఫోకస్ చేస్తాం. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద దృష్టి పెట్టండి.
అయితే ఐబొమ్మ మీద కాదు, వేరే ప్రింట్లు తీసే వాళ్ళ మీద దృష్టి పెట్టండి అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ వాడు వచ్చేసి ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్నే ఎక్కువ హెచ్డి ప్రింట్స్నే పెడుతుంటాడు, అంటే థియేటర్లో పైరసీ అట్లా కాకుండా. అందుకని థియేటర్లో వచ్చిన మూవీస్ని ఎవరైతే రికార్డ్ చేసి పెడుతున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని అయితే చెప్పడం జరిగింది. అలా కాకుండా మా మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మేము ఎలా చేయాలో చేస్తామని చెప్పేసి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా, అంటే ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ, విజయ్ పేరు వాడారు, టార్గెట్ అవటం మాకు ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైట్ నుండి తొలగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియట్గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్లు ఉంటుంది, అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసేయాలని అనుకుంటున్నాం. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఇప్పుడు తీసేస్తామని చెప్పి అయితే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. కాకపోతే మేము వెంటనే తీసేయము, ఇది పోస్ట్ చేసిన, ఈ నోటు రిలీజ్ చేసిన కొన్ని గంటలకి మేము తీసేస్తాము, ఎందుకంటే ఇప్పుడు మేము ఇది చెప్పకపోతే ఏదో మేము మీకు భయపడి తీసేసినట్టు లేదా మీరే తీపించేసినట్టు ఉంటుంది, అందుకే మేము ఇది వదిలిన కొన్ని గంటలకైతే తీసేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు. మేము ibomma.net వాళ్ళంత మంచి వాళ్ళం కాదు, బురదలో రాయి వేయకండి, అది కూడా వెంట మీద అసలు వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశంలో అందులో తెలుగువారి కోసం ఆలోచిస్తాము, మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశంలో అది తెలుగు వాళ్ళ కోసం ఆలోచిస్తామని చెప్పి అయితే, అంటే ఏదో వీళ్ళు అంటే సినిమాల్లో చూసేవాళ్ళం కదా, మన కోసం బ్యాక్గ్రౌండ్లో పోరాడుతూ ఉండేవాళ్ళు కదా, అలా వీళ్ళ పోస్టులు చూస్తే అలా అయితే అనిపిస్తుంది. లాస్ట్లో ఒక నోట్ అయితే పెట్టారు, చావుకు భయపడని వాడు దేనికి భయపడ్డు, అంటే సింపుల్గా చెప్పేశారనమాట. అంటే మీరు ఏం చేసినా మేము భయపడం అని చెప్పి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. కానీ ఇక్కడ వాళ్ళని సపోర్ట్ చేయటం అని కాదు, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకైతే ఖచ్చితంగా మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. అంటే అందుకే వాళ్ళు చెప్పారు కూడా, అంటే సినిమా ఇండస్ట్రీ మీద చాలా మంది బతుకుతున్నారు అది ఇది అని చెప్పి అలాంటి మాటలు మాత్రం చెప్పమాకండి అని. యాక్చువల్గా అది కూడా నిజమే కదా, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, లైట్ బాయ్స్, ఆఫీస్ బాయ్లో, లేకపోతే ఇంకెవరో జూనియర్ ఆర్టిస్ట్లో వాళ్ళ బతుకులు మాత్రం అలాగే ఉన్నాయి కదా, వాళ్ళ బతుకులు ఏం మారినాయి, హీరోయిన్ ఆర్టిస్టుల బతుకులు అంతా మారిపోతున్నాయి, కానీ వాళ్ళ బతుకులు మారట్లేదు కదా. వాళ్ళ బతుకులు కూడా మార్చి ఆ రేంజ్లో ఉన్నప్పుడు అప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద అంతమంది బతుకుతున్నారు, అంతమందికి లైఫ్ ఇస్తున్నాం అది ఇదని మాట్లాడండి. అంతేగాని అంటే ఇక్కడ నేనేదో వాళ్ళని తప్పు చేసి మాట్లాడాలని కాదు, కానీ ఇప్పటి వరకు అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇవి మనం విన్నాం కాబట్టి, చూసాం కాబట్టి మనకి ఏదో ఒక తెలియని ఆలోచన వచ్చింది. ఇప్పటిదాకా కూడా మామూలుగా అయితే అదే అనుకున్నాం కదా, పైరసీ తప్పు 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 తప్పు, ఆఫ్ కోర్స్ తప్పే, 100% తప్పే. కానీ ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్లు బట్టి చూస్తే అది మరి దీని మీద మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇక్కడ ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడాలని కాదు, ఎవరికి సపోర్ట్ కాదు, అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను చేశాను, అంతేగాని ఎవరిని తప్పుగా కానీ తక్కువ చేసి కానీ మాట్లాడాలన్న ఉద్దేశంతో కాదు. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.